అసలు అరకు వెళ్తామా అనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. సడన్గా వెళ్ళామండి. అది కారణం ఏంటంటే 1 ఇయర్ నుంచి అరకు వెళ్ళాలి అనుకున్నాము, కానీ అవడం లేదు. తను అన్నారు మా హస్బెండ్, ఆ చీటీలు వేద్దాము, అరకు వస్తే అరకు వెళ్దాము అన్నారు. అంటే 3 వేసాను నేను, అరకు ఒకటి, జూ ఒకటి, హోమ్ ఒకటి అనేసి. ఆ చీటీ మా పాప తీసిన తర్వాత మా వారైతే మా వారు తీశారు, అరకు వచ్చింది. ఇంక వెంటనే స్టార్ట్ అయిపోయాం అరకు అయితే. చెప్పు లిక్కీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిక్కీ బేబీ ఛానల్. మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. పాపకి రావట్లేదు అసలు, ఎందువల్ల తెలీదు. అరకు అనమంటే అలకు అంటుంది. నేను తను అలా చెప్తూనే ఉంటాను, కానీ లా పలుకుతుంది, కానీ రా పలకడం లేదు. అరకు చూసారు కదా, అలకు అలకు అంటది, అరకు అనందు. నాన్ బీచ్ అరకు వెళ్తున్నా. లిక్కీ చూపించు, హ్యాండ్ బ్యాగ్లు ఏమున్నాయో. తన హ్యాండ్ బ్యాగ్ లో యానిమల్స్ పెట్టుకుందండి, అరకు కూడా తీసుకొస్తుంది. యానిమల్స్ ఉన్నాయా చూపించు. చూపించు యానిమల్స్ ఏమున్నాయో. కార్లో ఆడతావా? యానిమల్స్ అన్ని అరకు తీసుకెళ్తావా? అరకు పెట్టుకెళ్ళి ఉంచేస్తావా? అక్కడ వదిలేస్తావా? డాన్స్ లిక్కీ, డాన్స్ అయ్యో డాన్స్. మరి సాంగ్ కావాలన్నా కదా. సౌండ్ ఏంటి, సౌండ్ పెంచమంటుందండి. తగ్గించంటే పెంచమండు నీ అర్థం. తగ్గించనా పెంచమంటుంది. పాప ఏంటంటే తగ్గించమంటది సౌండ్, దాని మీనింగ్ పెంచమని అర్థం. మనం అర్థం చేసుకోవాలంతే. చూడు, ఆ బండి మీద వెళ్ళే వాళ్ళు నాన్న అరకు అనేసి అంటున్నారు, నేను కాదనేసి అంటున్నాను. ఓకే చూద్దాం. లాస్ట్కి వాళ్ళు అరకులో కనిపించలేదండి. లిక్కీ పడుకుంది, బనానా తిన్నది, పడుకుంది. ఇంకా టైం 12:30 అయింది. కార్ ఎక్కేసరికి ఆకలేస్తుందమ్మా అన్నది. ఇంకెంత టైం పడుతుంది? దారిలో మా వారు ఆఫ్ చేసి ఫ్రూట్స్ తీసుకున్నారండి, యాపిల్ బనానా తీసుకున్నారు. 2 hours పడుతుంది. బనానా వన్ తిన్నది, పడుకుంది. వరకు ఎంటర్ అవుతే ఫుడ్ ఏమీ ఉండదు, రెస్టారెంట్స్ ఏమి ఉండవు, అంటే ఫుడ్ తక్కువ ఉంటుందో తెలీదు, ఫుడ్ దొరకదు అని చెప్పేసి అన్నారు మా హస్బెండ్. అయితే ఇక్కడ దగ్గరలోనే అరకు ఎంటర్ అవ్వలేదు, ఎంటర్ అవ్వబోతున్నాము. మా వారు మీల్స్ తేవడానికి వెళ్ళారండి. ఫుడ్ దొరకదు అనుకున్నాం, కానీ మధ్య మధ్యలో రెస్టారెంట్స్ ఉన్నాయి. వచ్చేద్దాం అనుకున్నాము, కానీ తను పడుకుంది. తను లేపడం కరెక్ట్ కాదు, ఎందుకంటే తను ఒక 2కు అలా లేస్తే అన్ని లొకేషన్ చూడొచ్చు అని చెప్పేసి తను లేపకుండా మా వారైతే ఫుడ్ పార్సల్ తేవడానికి వెళ్ళారండి. ఇప్పటికి వచ్చి అరకు అంటే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఎప్పుడు యూట్యూబ్లో చూస్తాను, లేకుంటే ఎవరైనా ఫొటోస్ చూపిస్తే అక్కడ చూడడం తెప్పించి ఎప్పుడు కూడా అసలు అరకు వెళ్ళలేదు. సడన్గా ఇది ప్లాన్ చేసుకున్నామండి ఇంట్లోనే. మా వారు ఎప్పటి నుంచి అరకు వెళ్దాం అని చెప్పేసి ఒక 1 year నుంచి అంటున్నారు. ఆ సీజన్ ఇంటర్ సీజన్లోనే వెళ్దాం అని అన్నారు, కానీ నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే పాపకి, చిన్న పాపతో వెళ్ళడం కరెక్ట్ కాదు, తనకి జలుబు చేస్తుంది, దగ్గద వచ్చేస్తుంది అని భయంతో నేను వెళ్ళలేదు. కానీ ఇప్పుడు సడన్గా అంటే మా వారు అంటున్నారు, అలాగ వెళ్దాం, అరకు వెళ్దాము, ఇంట్లో ఎంతనే ఉండాలి, బయట ప్లాన్ చేసుకుందామంటే సడన్గా ఇంకా అరకు ప్లాన్ చేస్తారు. సరేలే అని చెప్పేసి తన మాట నేను ఎందుకు కాదనాలని చెప్పేసి, నేనంటే ఇంట్లో ఉంటాను, తను వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, తన మాట కాదనలేక నేను ఇంకా ఓకే అని చెప్పేసానండి. అరకు ఎలా ఉంటుందో నాకు తెలియదు అసలు. రూట్ కూడా కొంచెం 1 by route అది ఘాటీ రూట్ అని చెప్పేసి అంటున్నారు, మరి అది ఇంకా ఎంటర్ అవ్వలేదు. ప్రస్తుతానికి తను ఫుడ్ తేవడానికి వెళ్ళారండి.
అంతే కదండి, మనం అంటే ఇంట్లో ఉంటాం, తను ఆఫీస్కి వెళ్తారు, అక్కడ అంటే వర్క్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. తను అడిగింది మనం ఎప్పుడు కాదనకూడదు. తను మా వారు అడుగుతారు, నేను ఎక్కువ వద్దంటారు, కానీ అలా ఇంకా సడన్గా వెళ్ళిన వరకు అయితే. క్లైమేట్ చేంజ్ అయ్యింది అనుకున్నాం, మళ్ళీ ఎండ వస్తుంది ఫుల్గా. అసలు అరకు వెళ్ళాలంటే వింటర్లో వెళ్ళాలి అంటారు, కానీ మేమైతే ఇప్పుడు జూలైలో వెళ్ళాము. ఫుల్ ఎండ ఉంది, అలాగే ఎక్కువ ఏం లేదు. మన వైజాగ్లో ఎండ చాలా ఉంది, అరకులో అంత ఎండ లేదండి. కొంచెం అంటే చల్లగా ఉంది, గాలి మాత్రం చాలా చల్లగా వేసింది, కూల్గా. హార్న్ కొట్టాలి ఇప్పుడు. ఈ టర్నింగ్స్లో మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలండి, బీ కేర్ఫుల్. ఎందుకంటే అసలు మనం కారు వెళ్తుంటే ఫ్రంట్ ఏమొస్తుందో వెహికల్ అస్సలు కనిపించదు, కొండ మాత్రం అడ్డు కనిపిస్తుంది. మనం ఎక్కేది అప్పు, మనకి ఆపోజిట్లో వచ్చేది డౌన్, ఫాస్ట్గా వచ్చేస్తుంది డౌన్ రావడం వల్ల. అప్పు ఎక్కేది ఏంటంటే మనం స్లోగా వెళ్తాము, అప్పులోంచి డౌన్ నుంచి వెళ్ళేటప్పుడు మనం స్లోగా వెళ్తాం, కానీ అప్పటి నుంచి వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చేస్తారు. టెంపుల్కి వెళ్ళారండి, ఎంట్రన్స్లోని టెంపుల్ ఉంది, అంటే ఆంజనేయ టెంపుల్ అనుకుంటా. దండం పెట్టుకుని వచ్చేస్తాను అని చెప్పేసి వెళ్ళారు తను. నేనంటే పాప ఉందని చెప్పేసి నేను కార్లో ఉండిపోయాను. పాప లేచి ఉంటే ముగ్గురు వెళ్ళి వస్తున్నాను, పాప పడుకుందని చెప్పేసి తను ఒక్కరే వెళ్ళారు. అంటే అరకు వెళ్తున్నాం కదా, స్టార్టింగ్ కదా, టెంపుల్ కూడా ఉంది కదా, దండం పెట్టుకుందామని చెప్పేసి తను వెళ్ళారండి. మనం బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ దేవుణ్ణి దండం పెట్టుకొని వెళ్ళాలండి, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావాలని. అలాగే మా బావారు కూడా అక్కడ కార్ ఆఫ్ చేసి వెళ్ళి దండం పెట్టుకున్నారండి. దండం పెట్టుకుంటున్నారు సరే కదా, అది మా వారు భక్తి, మామూలు భక్తి కాదు. బొట్టు తీసుకొచ్చి కారు విఘ్నేశ్వరుడికి అండ్ డ్రైవ్ చేస్తున్న నాకు తెలిసి సీరింగ్ పెట్టారు. బట్టు నేను కూడా బొట్టు పెట్టేసుకున్నాను, మా వారు తీసుకొచ్చారు. విలేజ్ ఎంటర్ అయిందండి, కాశీపట్నం అంటే ఇది. పనసకాయలు అదే సంత, కాశీపట్నం అంటే విలేజ్ నేము. అదే వైకుంఠ గారు చెప్పాను కదా అప్పటి నుంచి. మరి ఎక్కడ రావాలి అయితే లేచిందండి, ఇంకా లేచిన తర్వాత ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది, ఏది పెద్దగా నిద్ర వస్తున్నట్టు. చూస్తారు ఎలా చూస్తుందో, ఒక కన్ను తెరుస్తుందో కన్ను మూస్తుంది. నిద్ర బాగా పెట్టిందంట. ఆహా చెప్పాలి, మీ నాన్నలా ఉంటావా నాలా ఉంటావా? నువ్వు కామెంట్ చేస్తారు చూసిన వాళ్ళు, నువ్వు నాలా ఉంటావా మీ నాన్నలా? కామెంట్ చేయండి, ఎవరిలా ఉంది పాప, నాకులా ఉంటుందా లేకపోతే మా వారిలా ఉంటుందా అనేది తెలుస్తుంది కదా మీకు, ఫేస్ కట్స్ ఎవరిలా ఉందనేసి. ఆల్రెడీ మా వారు అరకు చూస్తారు, కానీ ఇప్పుడు సరిగ్గా ఐడియా లేదని అంటారు. చిన్న చిన్న విలేజెస్ వస్తుంటే వచ్చేది చిన్న విలేజ్ అని చెప్తున్నారు నాకు. లిక్కి నేనే చూడలేదు అసలు, ఎందుకంటే నాకు తెలియదు, మా లిక్కి కూడా తెలియదు. ఎక్కడికి వెళ్తున్నావు లిక్కి? అడుక్కు కాదు, అరుకు. మా లిక్కికి ఇప్పుడు రావట్లేదు, రామ్గా అనమంటే మంగా అంటుంది అను, లంగా అంటుంది. అది రా పలకమంటే లా పలుకుతుంది లంగా అనేసి. అరకు అరకు కామెడీ చేస్తుంది, మామూలు అసలు కదా, పొట్టి అసలు వేస్తుంది పొట్టిదాయి. అరకు అరకు అదిగో అల్లుకు అల్లుకు అంటుంది. అరకు ఏదో నడుస్తుంది. నెక్స్ట్ శివలింగపురం, మూడో విలేజ్ లాస్ట్ టైం వెళ్ళలేదు లిక్కి, ఫస్ట్ టైం వెళ్తున్నాం మనం. లాస్ట్ టైం వెళ్ళలేదు, ఫస్ట్ టైం. లిక్కి అంటుంది అరకు వెళ్తున్నాం అంటే లేదమ్మా లాస్ట్ టైం వెళ్ళాం కదా అని చెప్తుంది. మేము లాస్ట్ టైం వెళ్ళలేదు, వెళ్తే మేము జూకి వెళ్ళాం. వైజాగ్లో అయితే అన్ని ప్లేసెస్ తిరిగేసాము, అరకు ఒకటి వెళ్ళలేదు. లంబసింగ్ గేట్ అవన్నీ చూడాలి. ఇప్పుడు మళ్ళీ వాతావరణం చేంజ్ అయింది, మళ్ళీ ఎండ వస్తుంది. కనిపించట్లేదు అసలు, ఏ వెహికల్ వస్తుందో కనిపించదు. ఘాటి స్టక్ అయిపోయింది. నీకు అవేంటి చెప్పు? కావు అది కావు, లారీ వస్తుంది. చిన్న రూట్ వెహికల్స్.
చూడట్టు చూపి. అదే చూపిస్తుంది. ఓకే 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 ఓకే. అక్కడ విలేజ్ ఉంది, డౌన్లో ఉంది. పైకి ఎక్కితే కనబడుతుంది. అప్ ఎక్కుతున్నాం కొండ. రెడ్ కార్ వచ్చేస్తుంది, బుల్ కారు. ఏ మంకీస్ మంకీస్, ఏ మంకీ మంకీ మంకీస్, ఏ చాలా మంకీస్ ఉన్నాయి ఇక్కడ. అది మంకీ కూర్చుంది, చూసా కే చూడు. మా వారు చాలా బల్లగా ఎక్కిస్తున్నారు, కొండ ఎక్కిస్తున్నారు కార్ని. ఒకటే రూటు, చిన్న రూటు, చాలా చాలా బుల్లి రూటు. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, టర్నింగ్స్లో హార్న్ కొడుతూ డ్రైవ్ చేయాలి. టౌన్ ఇది. రామచంద్ర ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం. లారీ లారీ వస్తుంది. ఏంటండి ఇది నేమ్? విలేజ్ టైడా 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 టైడా. ఓకే ఓకే ఓకే. అది కూడా బోర్డు. ముందునే అందరూ వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇప్పుడు ఎంటర్ అయింది టైడా విలేజ్. ఓకే లిక్కి ఎక్కడికి వచ్చాము? టైడా టైడా విలేజ్ ఎంటర్ అయ్యామే. అరకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అడుగుతావేంటి? వెళ్తున్నాము, చూడు. చిన్న బుల్ షాప్ ఎదురైంది మాకు ఇప్పుడు. కాఫీ కాఫీ కొండ. చూస్తున్నాను విలేజ్, చిన్న విలేజ్. అబ్బా డౌన్లో బాగుంది. ఏసుక్రీస్తు ఏసయ్య. అనంతగిరి వాటర్ ఫాల్స్ వస్తుంది నెక్స్ట్. దముకు. ఓకే దముకు వెళ్ళి ఎంటర్ అయ్యామండి. చిన్న చిన్న షాప్స్ క్లోజ్ చేస్తారు, చిన్న చిన్న బడ్డీ కొట్లు క్లోజ్ చేస్తారు. మళ్ళీ చిన్న చిన్న షాప్లు ఎదురయ్యాయి మాకు. అనంతగిరి, ఇది అనంతగిరి విలేజ్ అంట. షాపులు అయితే ఉన్నాయి, పర్లేదు. చిన్న చిన్న విలేజెస్ అండి, చిన్న చిన్న షాపులు ఉన్నాయి. కల్ముషం లేని మనుషులు ఉన్నారు. అండ్ వస్తే మన సైడ్ అయితే పొలాల్లోని ఒక లైన్గా వేస్తారు, కానీ ఇక్కడ అలా కాదు. స్టెప్ బై స్టెప్ వేశారు పొలాలు. బాగుంది చూడడానికి, చాలా బాగుంది లొకేషన్. ఇక్కడ ఏంటంటే జరిగింది, కారు ఆఫ్ చేసి మాట్లాడుతున్నారు కదా, అక్కడ మా కారు ఇలా టర్న్ అవుతుంది. ఆ రోడ్డు పైన ఒక బైక్ పెట్టేశారు, అతను కరెక్ట్ ప్లేస్లో పెట్టలేదు. ఈ పెట్టకపోవడం వల్ల ఏంటంటే అటు మా ఆపోజిట్లో వచ్చిన కారు మా కారుని కొంచెం గుద్దింది. గుద్దడం వల్ల ఏంటంటే చిన్న డ్యామేజ్ అయింది. ఎవరికి కూడా ఏం కాలేదు, చిన్నది జస్ట్ చిన్న డ్యామేజ్ అయింది అంతే. ఇంకా బడ్స్కి వస్తుందండి. బడ్స్ బాగున్నాయి, చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. ఆ రోజ్ ఫ్లవర్ చూసి చాలా రోజులైంది, చాలా బాగుంది. కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ ఒప్పుకోలేదు ఎవరు. గోట్స్ చూసా, గోట్స్ ఎలా ఉన్నాయి? గోట్స్ చాలా వెరైటీగా ఉన్నాయండి. దాని చెవులు చూస్తే స్మూత్గా ఉండి పొడవుగా ఉన్నాయి. మన సైడ్ గోట్స్కి ఎలా ఉంటే పైన చెవులు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ వెరైటీగా ఉన్నాయి, బాగున్నాయి. టికెట్ కౌంటర్ పర్సన్కి వచ్చి 300 అంటే ఇద్దరికి. ఇక్కడ వచ్చి పెద్దవాళ్ళకి 300 తీసుకున్నారండి పర్సన్కి వచ్చి. బేబీకి అయితే మాత్రం 150 రూపీస్. మా పాపకి తీసుకోలేదు, ఎందుకంటే పాపకి 3.5 years 4 years. అందువల్ల మేము వాళ్ళు అన్నారు పాప చిన్నదే కదండి, అమౌంట్ ఏం అవసరం లేదన్నారు. మా ఇద్దరు తీసుకున్నాం. 600 అయిందండి. బాగుంది ప్లేస్, చాలా బాగుంది. మనకన్నా పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ నేను మాత్రమే చేశాను. మా వారికన్నా పాప కన్నా నేను చేశాను ఎంజాయ్. డొమెస్టిక్ ఓకే. బెంగాల్ క్యాట్, పిల్లి క్యాట్ సేమ్ టైగర్లా ఉంది, బాగుంది. నేను పెట్టుకోను. ఇక స్టార్ట్ అయ్యిందండి మా పాప ఎక్కడి నుంచి వాంటింగ్స్ రాలేదు, కానీ కంటది. దానికి స్మెల్ పడదు అసలు. ఎందుకు ఇక్కడ మా వారు సండే వస్తే వైజాగ్ అంటే సండే వస్తే షాప్కి చికెన్ సెంటర్ తీసుకెళ్ళి సరే అక్కడికి అంటది.
బీచ్కి వెళ్తే అక్కడ స్మెల్ బాగానే ఉంటుంది. కొన్ని ప్లేసెస్కి వెళ్తే అక్కడ ఏదైనా కొంచెం బ్యాడ్ స్మెల్ ఏమైనా తీసుకొంపది అలాంటిది వస్తే మాత్రం ఇంకా అంతే స్టార్ట్ చేస్తుంది వామిటింగ్ లాగా క్వాక్ అనుకొని. సరిగ్గా చూడలేదు అవి అయితే మాత్రం కోళ్ళు. ఇంకా ఫాస్ట్గా వస్తాము. ఎక్కువసేపు ఉండేది ఎక్కడంటే బర్డ్స్ దగ్గర ఉన్నాము. బర్డ్స్ మాత్రం చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అక్కడ ఫీల్ అయ్యాను నేను. చిన్నవి. ఈ మంకీ మాత్రం చాలా వెరైటీగా ఉందండి. చిన్న ఫేసు చాలా బాగుంది, క్యూట్గా ఉంది. నాకైతే అది పెంచుకుంటే బాగుండు అనిపించింది. కానీ అది ఎలా పెంచాలి, అది ఏం చేస్తుంది అని మనకు తెలియదు కదా. దానికి ఫుడ్ పెడితే మాత్రం చాలా బాగా తిన్నది. తక్కువ అది ఫుడ్ ఏంటి చూడలేదు క్లారిటీగానే. ఆ అమ్మాయి అక్కడ ఉంటుంది కదా వర్క్ చేసే అమ్మాయి స్పూన్తో ఇచ్చింది మా హస్బెండ్కి. బాగానే తిన్నది రెండు కూడా. మా పాపకు కూడా బాగా నచ్చింది. పాప కూడా బాగానే దాంతో బాగానే చూసుకొని బాగానే ఉంది. కొన్ని చూస్తే భయపడిపోద్ది. ఆ చిన్న మంకీస్ చూస్తే అసలు భయపడలేదు. బాగున్నాయి, చాలా బాగున్నాయి. పట్టుకోవచ్చు కదా మనం చేతితో పట్టుకోవచ్చు. తింటుంది, ఫుడ్ తింటుంది. ఏ మంకీ, చిన్న మంకీ వచ్చింది. పీజియన్స్ ఇవన్నీ పక్షులు. అన్నీ పీజియన్స్ అండి. ఇవన్నీ కొన్ని రకాలు. హోమర్ పీజియన్ అంటే ఇదంతా. రెడ్ హోమ్ పీజియన్. ఇది రెడ్ హోమ్. ఇది లేదు ఇక్కడ, ఖాళీగా ఉన్నాయి. హోటల్. లిజర్డ్. స్నేక్ ఇందాక తీసే స్నేక్ కనిపించలేదు. ఇది ముళ్ళపంద కదలట్లేదండి. కొమ్మసలు వేసేస్తాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొందరు అయితే స్నేక్ మన అంటే షౌలర్స్ మీద పెట్టుకున్నారు. హ్యాండ్స్ మీద పెట్టుకోవడం, హెడ్ మీద పెట్టుకోవడం చేశారు. మనకు భయం కదా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా యానిమల్స్ పెట్టుకోవాలంటే నాకు భయం. చిన్నప్పటి నుంచి నాకు యానిమల్స్ అంటే చాలా భయం. పెట్టుకోవడం భయం. మన చేతిలో చున్నీ ఉంటే పట్టుకుంటాను, లేకపోతే నేను ఏది పట్టుకోను, టచ్ చేయను అసలు. మా వారైతే ఎక్కించుకుంటావా అని అడిగారు. అసలు ఆ పని అసలు జరగని పని అని చెప్పేసారు. ఇవి వచ్చి ఏంటంటే చిన్నవి ర్యాట్స్, చాలా బాగున్నాయి. చాలా చిన్న ర్యాట్స్ ఇవి. అన్నం, క్యారెట్. మా పాప ఇంట్లో ఉంటే బాగానే ఉంటుంది. పిల్లలతో బయటకు వెళ్తే ఆడుతుంది, బాగానే పరిగెడుతుంది. అదే బయటకు వస్తే మాత్రం ఎత్తుకో అంటుంది, కాళ్ళు నొప్పి అంటుంది ఏమైనా అంటే. లోపలికి ఎంటర్ అవ్వగానే బర్డ్స్ వస్తాయో రావా అనుకున్నాను, కానీ త్వరగానే వచ్చింది. బాగుంది. అంటే మన పైకి వచ్చి మన హెడ్ పెయిన్ టచ్ చేయడం, హ్యాండ్ పెయిన్ టచ్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఆ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత అరకులో బాగా ఎంజాయ్ చేశానంటే ఇది ఒకటి బాగా చూడు. నా డ్రెస్కి బడ్కి బాగా మ్యాచ్ అయింది కదా. ఎక్కుదా చూడు, ఎక్కింది. బాగుంది. నా క్లిప్ లాగేస్తుంది. చూడు ప్లీజ్ వెళ్ళిపోండి. చూడు ఏం చేస్తున్నాయో. ప్లీజ్ వెళ్ళిపోండి. ఫోన్ చేస్తావా? ఫైనల్ గా అయితే బర్డ్స్ చూస్తామండి. ఇంకా ఫుడ్ కూడా తిన్నాము. చాలా బాగుంది ఫుడ్, చాలా బాగుంది. కర్రీస్ బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కాస్ట్ కూడా తక్కువ, 100 రూపీస్. ఒక పార్సల్ తెచ్చారు, ముగ్గురికి సరిపోయింది. హ్యాపీగా తిన్నామండి. ఫుడ్ అయిపోయింది, తినేసాం, బయలుదేరిపోతున్నా. బర్డ్స్ అన్ని చూసి లంచ్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా అరకు మన ట్రైన్ కోసం
అక్కడ కొండ మీద ఎక్కువ కరివేపాకు ఉంది. కరివేపాకు ఇంత చాలా చెట్లు ఉన్నాయి. అసలు కరివేపాకు ఎవరు చాలా చూడట్లేదు. చెట్లు ఉన్నాయి. నేను చూసాను కరివేపాకు, అలాంటి చూస్తే నేను అసలు ఒప్పుకోను. ఫాస్ట్ గా ఆటో వచ్చి కరివేపాకు కట్ చేస్తాను. మా పాప అయితే తను కవర్లో నీళ్ళు పెట్టుకుంది. కారు వేస్తుంది వెళ్తుంది. ఈ రూట్ చాలా డేంజర్గా ఉందండి బాబు, అసలు చాలా డౌన్గా ఉంది. ఇక్కడ హౌస్ చూస్తుంటే నాకు విరూపాక్స్ మూవీ గుర్తుకొచ్చింది. అనంతగిరి వాటర్ ఫాల్స్కి వచ్చాం ఇప్పుడు. లికి అనంతగిరి వాటర్ ఫాల్, చిన్న కిరాణా షాప్ ఉంది. యాక్చువల్లీ కిందకి వెళ్ళాలి, కానీ ఏంటి అంటే పాప చిన్న పాప కదా లిక్కి, తను నడుస్తావంటే నడవనంటుంది, ఎత్తుకోమంటుంది. నేనంటే అసలు ఫ్రీగా లేను, నేను నాకు చిరాకుగా ఉంది. తన హస్బెండే తనే ఎత్తుకొని ఉన్నారు అలాగా. అందువలన అయితే కిందకి అయితే వెళ్ళలేదు. ఇంకా ఇక ఇక్కడ ఉంది కదా చిన్న చిన్న ఏరు, ఇంకా అక్కడికే సెటిల్ అయిపోయి బాగుంది. అక్కడ కూడా కాలు ఆడుకున్నాం. ఏదో దూరంగా చూసాం వాటర్ ఫాల్. అనంతగిరి అన్నాం, దగ్గరికి వెళ్ళి ఏం చూడలే, దూరంగా ఉండి చూసి వస్తాం. ఇంకా వాటర్ ఫాల్, వాటర్ వస్తుంది చూడండి. లిఖిత బాగుందా? చిన్ని బాగుందా? చూడు బేబీ, చూడండి ఒకసారి. లిఖిత అమ్మాయి చూడమ్మాయి ఒకసారి. నేను రాను, ఇక్కడ బాగుందండి. లిఖిత హాయ్ చెప్పు బేబీ, ఇటు చూడు. ఒకటి బాగుందా? అలాగే అమ్మ కిందకి రాను. మా పాప స్నానం చేద్దాం అనుకుంది ఇక్కడ, నేను చేయించలేదు. ఎందుకంటే ఆ వాటర్ కొంచెం బురద వాటర్లో ఉంది. స్నానం చేయించలేదని చెప్పేసి కారు ఎక్కాక ఫీల్ అయిపోయింది, ఫేస్ ఏదో డల్గా పెట్టింది. బాగుంది చిన్నమ్మ వాటర్ చూస్తే చాలా అంటే చాలా హ్యాపీ. దానికి వాటర్ చూసినా ఇసుక చూసినా చాలా హ్యాపీ అయిపోద్ది. హాయ్ చెప్తున్నారు వాళ్ళు. ఏంటండి ఇంకా వాటర్ ఫాల్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయాము. అరకు చిన్న చిన్న షాప్స్ ఎంటర్ అయ్యాయి. ఇంకా కాఫీ ఏంటి, బెడ్డీలు ఏంటి, బాగుంది. ఇక్కడ పార్టీ చేసుకుంటారు వాళ్ళు, డాన్స్ చేస్తున్నారు. పార్టీ చేసుకుంటారు ఇక్కడ, డ్రింక్ చేసుకొని భోజనం చేస్తారు. ఫుడ్ పార్టీ నాకు తెలిసి ఎక్కువ బ్యాచిలర్స్ బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చూసినంత వరకు అయితే బ్యాచిలర్స్ ఎక్కువ ఉన్నారు. ఒక కార్లు ఎక్కువ మంది రావడం ఏంటి, వాళ్ళు మందు బాటిల్స్, ఆ చికెన్ కబాబ్స్ ఇవన్నీ తింటూ అలా ఎంజాయ్మెంట్ చేశారు. బాగుంది ఇక్కడ. అయితే సాటర్డే ఈరోజు మేము వెళ్ళేది సాటర్డే. పాప వచ్చి చికెన్ కబాబ్ కావాలన్నది, అది తినకూడదు కానీ తప్పలేదు. ఆ రోజు మేము తినేసాం, నేను మా హస్బెండ్ ముగ్గురు తిన్నాము. ఏంటి మా అడుగులు అలవా బాగుందా? లిక్కి మొక్కజొన్న తింటుంది. లిక్కి ఏం తింటావు? లిక్కి చూడు ఏం తింటావు? చికెన్ కావాలంట. మొక్కజొన్న తింటున్నా, మరి చికెన్ కావాలా? పొట్టి మంకి కాఫీ పౌడర్ తీసుకున్నాము. చాలా తక్కువ పడ్డది, కాస్ట్ 100 రూపీస్ పడ్డది ఒక డబ్బా వచ్చి. ఈ 2 కొంటే కాఫీ ఫ్రీగా ఇచ్చారు. బాగుంది. కాఫీ ట్రైల్ అంట. చల్లగా ఏంటండి ఇలా వెళ్ళలా? లిక్కి ఇదిగా అరికి ఇదే అమ్మా. ముద్దు పెట్టరా? ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత వ్యూ చాలా బాగుందండి. ఆ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే చెక్కలతోటి ఒక బ్రిడ్జ్ లాగా రెడీ చేసి ఆ బ్రిడ్జ్ పైన వెళ్తుంటే ఆ చల్లని వాతావరణం, ప్లేస్ ఏంటి చాలా చాలా బాగుంది.
ఏ ఫోటో తీస్తాను రా పుట్టి ఫొటోస్ చూడు బాగుంటుంది ఎక్కువ ప్లేస్. పుట్టి లిక్కి బేబీ మా చికెన్ తింటావా గొంగూడు మా తను 2 అండి పాప. మా తను అలాగే నాన్ వెజ్కి ఎక్కువ వెళ్తుంది. మా లిక్కి కూడా సేమ్ అంతే. నాన్ వెజ్ చూస్తే పులి అయిపోతుంది. అక్కడ స్పైసీ గొడ్డకారు వేశారు, అరకు వ్యాలీ కానీ అసలు స్పైసీ అని లేదు తిన్నది. ఘాటి అయిపోయింది. అమ్మయ్య ఘాటు దాటింది బాబు. రోడ్ వచ్చిందంటే హ్యాపీ అనిపించింది. అదిరిపోయింది. ఈ రూట్ చాలా బాగుందండి. సాఫ్ట్కి వెళ్ళిపోవడం, వెహికల్స్ ఎక్కువ రాకపోవడం, రోడ్డు కూడా ఎడల్పు ఎక్కువ ఉండడం, అండ్ టర్నింగ్స్ లేకపోవడం, స్ట్రైట్గా ఉండడం బాగుంది రోడ్డు. చూడు 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 మనం వెళ్తావా రేపు రేపు కుమారం బస్సు బేడ ఇప్పుడు వచ్చింది. బస్సు బేడ ఇప్పుడు మాడగడ వచ్చింది. మాడగడ వ్యూ పాయింట్. పుట్టమ్మా పుట్టి రూమ్స్ కోసం వెళ్ళామండి రిసార్ట్స్కి. ఖాళీ లేవు అసలు, అంత క్రౌడ్ అయిపోయింది. మొత్తం ఫుల్ అయిపోయింది రిసార్ట్స్ మొత్తం. అసలు ఖాళీ అనేదే లేదు. తర్వాత వచ్చి మా వారు 10th క్లాస్ క్లాస్మేట్ అండి అబ్బాయి. తనకు తెలిసిన రిసార్ట్స్ ఏదో ఉంటే కాల్ చేసి, ఒక రిసార్ట్ ఉంది అక్షయ, తనకు కాల్ చేస్తే రూమ్ ఖాళీగా ఉంది, ఒకటి రూమ్ ఖాళీగా ఉంది, త్వరగా రమ్మని అని చెప్తే అక్కడికి వెళ్ళాము. ఇంకా రూమ్ అయితే దొరికింది. బాగుంది రూమ్, చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే మా వారు రూమ్ చూడడానికి వెళ్తుంటే పాప మాత్రం బయట ఉండి చీమలు చంపేస్తుంది. తను చీమలు చేస్తే మాత్రం పూలైపోద్ది మొత్తానికి. బయట వెయిట్ చేస్తున్నాం. మా వారు వెళ్ళారు మాట్లాడడానికి, వెయిట్ చేస్తున్నాం. లిక్కి ఏమో చీమ చంపేస్తుంది. ఆ చీమ చనిపోయింది కానీ నిలిపేస్తుంది టప 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 అనేసి. అలా చంపచ్చా? రాక్షస్ పిల్ల ఇది ఎలా చూస్తుంది చీమల కోసం. బేబీ రామా. వచ్చిందండి వయ్యారి. వయ్యారి ఏం చేసావు? ఎన్ని? 4 3 కన్నా ఎక్కువ చంపేసావు నువ్వు. 3 ఏం కాదు. నాన్నకు చెప్పావా? ఏమన్నారు? నానేమన్నారు? ఇదంతా అరకు విలేజ్ అండి. అరకు అరకు కదా అరకు 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 వస్తాము. ఇదిగో లిక్కి కార్ వెళ్తున్నా ముందు. సేమ్ కార్ కదా. చిన్న మన హ్యాండ్ చూపించు. ఫ్రంట్ బాగుంది. ఇదిగో దండం పెట్టుకో. దండం పెట్టుకోవా? పెట్టమా. రిసార్ట్ అక్షయ రిసార్ట్స్. ఇక్కడ బయట అంటిస్తుంది గంజాయి జోలికి పోవద్దు, రౌడీగా మారవద్దు, అంటే గోండాగా మారవద్దు అనేసి. అంటే అలా పెట్టడం కూడా మంచిదే కదండి. రూమ్స్కి వెళ్తారు బ్యాచిలర్స్, ఎక్కువ అదే చేస్తారు. బల్లింది లిక్కి, బల్లిందా? చాలా బాగుంది. బల్లి చూపిస్తుంది. బల్లి ఏంటి అతను చెప్పండి చూసేస్తారా? పోయిందిలే. అక్షయ రిసార్ట్స్కి అండి. ఇది చాలా బాగుంది. రూమ్ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. బాల్కనీ మీదంతా బయట కార్ పార్కింగ్, ఫ్లెక్స్ బాల్కనీ సూపర్గా ఉంది. మీరు రాదు ఆన్ ఫ్రిడ్జ్. బేబీ హాయ్ చెప్పు. బాగుంది. టీవీ ఇచ్చారు. లగేజ్ తీసుకొచ్చేసాయి.
ఎక్కి కిందకు వద్దు నడలేవు. మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు, చిన్న డైనింగ్ టేబుల్ ఇచ్చారు, 2 చైర్లు ఇచ్చారు, 2 కబోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్, ల్యాండ్ ఫోన్, కబోర్డ్ ఇచ్చారు లగేజ్ పెట్టుకోవడానికి. బాగుంది, చాలా బాగుంది, రీజనబుల్ రేట్ కూడా. ల్యాండ్ ఫోనా? మాట్లాడు. ఫైనల్గా అయితే రెడీ అయిపోయాం. రూమ్కి వచ్చి నైట్ డ్రెస్ వేసుకొని ఫ్రెష్ అయిపోయాం. నిక్కీ చూపించు. నిక్కీ కూడా స్నానం చేసి ఫ్రాక్ వేసుకుంది. ఇప్పుడు రోడ్డుకి వెళ్దామని చూస్తున్నాం బంగులో చికెన్ తినడానికి. ఇక్కడ వెజ్ దొరకదు అనేసి అంటున్నారు, నాన్ వెజ్ ఎక్కువ ఉంటుందంట. బంగులో చికెన్ తిందామని చెప్పేసి రోడ్డుకి వెళ్దామని చెప్పేసి ఫ్రెష్ అయ్యాము. నిక్కీ ఎక్కడికి వెళ్తున్నా? బొంగులో చికెన్ తినండి. బొంగులో చికెన్ తినడానికి బయటకు వెళ్తున్నాం. లిక్కీ వెళ్దా. లిక్కీ చిన్ని ఎక్కడికి వెళ్తున్నావు? హాయ్ చెప్పు. ఈరోజు శనివారం అయినా సరే మా వారు చేస్తున్నారు కబాబుల్లో. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. ఇక నాన్ వెజ్ తెప్పించి వెజ్ ఎక్కువ లేదు. మా బోడానికి తినేస్తుంది ముందు. చికెన్ అంటే లిక్కి ఎలా ఉంది బొంగులో చికెన్? కబాబులు ఎలా ఉంది? బొంగులో చికెన్ కాదు, కబాబులు ఎలా ఉంది చెప్పమ్మా. మండుతుందా? నేను 4 పీసులు తిన్నాను ఒక స్టిక్లో వచ్చి. లిక్కి టోటల్ అయిపోయింది ఒక స్టిక్ మొత్తం. గాలి తిరుగుంటుంది రోడ్లోని, మండుతుందని చెప్పేసి. డాన్స్ లిక్కీ ఇప్పుడు నాన్న ఏం తీసుకొస్తారా మన కోసం? చికెన్ కబాబ్ తిన్నాము. తినేసిన తర్వాత ఒక రౌండ్ అలా వేసుకొచ్చేసాము. లిక్కీ సాంగ్ మార్చేసింది. ఆజాకి రాట్ సాంగ్, తమన్నా సాంగ్ వేసింది. అయితే ఇప్పుడు చికెన్ కబాబ్ తిన్నామండి. తినేసిన తర్వాత మళ్ళీ బంగులో చికెన్ బిర్యానీ చెప్పడానికి వెళ్ళాను. చెప్పారు, రెడీ అయిపోయింది. అది తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా బంగులో చికెన్ తీసుకొని ఇంకా రూమ్ తీసుకెళ్ళి తినేసి పడుకోవడమే, అంతే అయిపోయి. బొంగులో చికెన్ చెప్పండి. పేపర్ తీసేలేము. లిక్కమ్మా బాగుందా? నాన్న ఫోన్ చూడు అంత బాగుందా? లిక్కీ బేబీ నీ స్వెటర్ చూపించు. స్టాండప్. స్వెటర్ వచ్చి బ్లాక్ స్వెటర్, బయట 300 అయిందండి. తీసుకున్నాం, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంది. అరకులో కొన్నాం స్వెటర్, ఇది చాలా బాగుంది. బ్లాక్ చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా. ఫైనల్గా అయితే ఫుడ్ కంప్లీట్ అయిపోయింది, తినేసామండి. ఇది పడుకోవడమే ఉంది. గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెళ్తాం. ఓకే బాయ్. నేను వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.